మొన్న పుస్తకంలో చదువుతూ ఉన్నప్పుడు ఒకటి అనిపించింది, ఒక రెండో ప్రపంచ యుద్ధంలో విపరీతమైన ఫ్యాసిజం ఎక్కువ ఉన్న చోట, ఇటలీలో ఎక్కడో ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటాడు. ఒక కాలనీలో ఉండే వ్యక్తి, నా వీధి చివరన ఉన్న సోషలిస్ట్ అని ఒకతను పోలీసు అరెస్ట్ చేయడానికి వస్తే అతను సోషలిస్ట్ కదా నేను చెప్పేసి నేను సపోర్ట్ చేయలేదు, నేను కామ్గా ఉన్నాను. ఇంకొద్ది రోజుల తర్వాత ఒక కమ్యూనిస్ట్ అని చెప్పేసి ఇంకొక వ్యక్తిని అరెస్ట్ చేస్తే అతను కమ్యూనిస్ట్ కదా నాకు సంబంధం లేని చెప్పి వదిలేశాను. మూడోసారి ఎవరో ట్రేడ్ యూనియన్ లీడర్ని అరెస్ట్ చేశారు, ట్రేడ్ యూనియన్ లీడర్ కదా నాకు సంబంధం లేని చెప్పి నేను వెళ్ళలేదు. ఇంకొద్ది రోజుల తర్వాత నా ఎదురింటి జూయిష్ వ్యక్తిని తీసుకెళ్ళిపోయారు, ఎందుకంటే నేను జూయిష్ని కాదు కాబట్టి. కొద్ది రోజుల తర్వాత నా కోసం పోలీసులు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతుంటే నాకు సపోర్ట్ చేయడానికి ఒక్కడు లేరు అని చెప్పి. ఈ రోజున మనకు కూడా అన్యాయం జరుగుతున్నప్పుడు, ఒక రెడ్డికి జరిగిందో, ఒక ఎస్సీకి జరిగిందో, ఒక కాపుకి జరిగిందో, ఒక ముస్లింకి జరిగిందో అనుకోకుండా నా సాటి మనిషికి జరిగిందని చెప్పి మనందరం కానీ స్పందించగలిగితే, మనందరం కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా కానీ మనం స్పందించగలిగితే, నేను చెప్తున్నాను, ఏ వెధవ అడ్డొస్తాడు మనకి? ఎవడు అడ్డు రాగలడు? మనల్ని విడదీసి విభజించి పాలించడంలో వాళ్ళు సిద్ధహస్తులు, కానీ మనం కలిసికట్టుగా ఉంటే, చెప్పాను కదా నేను సభలో కూడా, కోడిగుడ్డుని పగలగొట్టడు పాల్గొట్టు, చిన్న చిటికినీళ్ళతో పాల్గొట్టచ్చండి. కాదు, మనకి లేదు ఐక్యత, మనలో లేదు ఐక్యత.